తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, మీనాక్షి చౌదరి స్నేహ హీరోయిన్ గా, దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మంచి అంచనాల నడుమ రిలీజ్ కి వచ్చింది. మరి తమిళ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టి రివ్యూలో అయితే చూసేద్దాం. ఇక కథలోకి వస్తే, గాంధీ అంటే విజయ్ జోసెఫ్ భారతదేశం తరపున సీక్రెట్ గా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పనిచేస్తుంటారు. అయితే ఒక మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ మైక్ మోహన్ ను మట్టుపెడతాడు. అయితే ఆ తర్వాత మరో మిషన్ మీద మరో దేశానికి తన భార్య అను అంటే స్నేహను తన కొడుకు జీవన్ తో సహా కలిసి ట్రిప్ కి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది, తన కొడుకు జీవన్ కి ఏమవుతుంది, పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తాడు, ఇద్దరు తండ్రి కొడుకులు శత్రువులుగా ఎలా మారతారు, చివరికి జీవన్ అంటే జూనియర్ విజయ్ కథ ఎలా ముగిస్తుందనే తెలియాలంటే ఈ చిత్రాన్ని అయితే చూడాల్సిందే. ఈ చిత్రంలో దళపతి విజయ్ మంచి హైలైట్ గా నిలిచాడని చెప్పాలి. తన మార్క్, స్వాగ్, హీరోయిజం చాలా సినిమాల్లో చూశారు, కానీ ఈ సినిమాలో అంతకు మించి తను సర్ప్రైజ్ చేస్తాడు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో దళపతి విజయ్ అదరగొట్టాడని చెప్పాలి. అలాగే తనతో కనిపించిన ప్రభుదేవ, జయం రవి సహా ప్రశాంత్లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అదరగొట్టారు. అలాగే స్నేహ తన రోల్ లో డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి తన గ్లామర్ షోతో సహా తనకున్న కీలక సీన్స్ లో బాగానే చేసింది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ ని డీసెంట్ గా తీసుకెళ్లడం బాగుంది. అక్కడక్కడ మంచి హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్, ఇంకా క్లైమాక్స్ లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంటరీతో విజయ్ రోల్స్ ని హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో త్రిష, శివకార్తికేయన్ల సర్ప్రైజింగ్ కేమియోలు బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ కథనం కూడా అంత ఎంగేజింగ్ గా ఏమీ ఉండదు. ఇక సినిమా చూస్తున్నంత సేపు కొన్ని సినిమాలు అలా గుర్తొస్తాయి, కానీ పోస్ట్ క్లైమాక్స్ చూశాక మాత్రం హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ అయితే చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మరింత డిసప్పాయింట్ అవుతారు. మరి ఆ సినిమాని చూడని వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు తప్పితే ఇది కూడా అంత ఎక్సైటింగ్ గా ఉండదు. యంగ్ లుక్ లో విజయ్ సీన్స్ ని టీం బాగా చూపించారు. ఇక కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్ గా కనిపిస్తాయి. యువన్ సాంగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ లో తన స్కోర్ బాగా ఎలివేట్ చేశాడు. ఇక దర్శకుడు వెంకట ప్రభు విషయానికి వస్తే, తన సినిమాలపై మినిమం ఐడియా ఉన్న మూవీ లవర్స్ కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు. నైస్ గా హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ ని తస్కరించి విజయ్ కి సూట్ అయ్యేలా అక్కడక్కడ ఫ్యాన్స్ స్టఫ్ తో తను మార్చేశాడు. కేవలం కొన్ని అంశాల్లో తప్ప తన దర్శకత్వం గత సినిమాలతో పోలిస్తే వీక్ గా ఉంటుందని చెప్పక తప్పదు. మెయిన్ గా తన ఫ్యాన్స్ అతన్ని నెగిటివ్ రోల్ లో చూడటం ఎక్సైట్ చేస్తుంది. అలాగే కొన్ని మూమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి, కానీ వాహ్ అనిపించే రేంజ్ లో ఎక్కడ అనిపించవు. పైగా సాగతీతగా అనిపించే కథనం, చాలా చోట్ల ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే డిసప్పాయింట్ చేస్తుంది. ఇక వెంకట ప్రభు నుంచి అయితే కొత్తదనాన్ని ఆశించేవారు మరింత డిసప్పాయింట్ అవ్వచ్చు. వీటితో అయితే ఈ చిత్రం అంత గ్రేట్ గా ఏమి లేదని అనిపించవచ్చు. సో మీరు కనుక ఈ సినిమాని చూస్తుంటే కనుక మీ యొక్క రివ్యూని కూడా మా యొక్క కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. సో మీరు కనుక ఈ మూవీని చూసినట్టయితే కనుక మీ యొక్క రివ్యూని కూడా మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మా యొక్క రివ్యూ ద్వారా మేము ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5 అన్నమాట. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ సీ యూ. బై.